ఫస్ట్ ఏంటంటే దిస్ వీడియో ఇస్ నాట్ అగేన్స్ట్ టు జీసస్, దిస్ వీడియో ఇస్ అగేన్స్ట్ టు పాస్టర్లు అండ్ వాళ్ళు చేసే అబద్ధపు బోధలు. ఈ వీడియో చూసే మీలో కొంతమంది లాగే నేను కూడా బైబిల్ని చదవలేదు, ఆ బైబిల్లో ఏముందో నాకు తెలియదు, ఇట్స్ ట్రూ అనమాట. కానీ కొంతమంది రోడ్ల మీదకి వచ్చేసి బైబిల్లో ఉన్న కొన్ని వాక్యాల్ని చెప్తున్నారు. నమ్మి బాప్తిసం పొందినవాడు he that believeth and baptized shall be saved. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును. He that believeth not నమ్మని వానికి condemned, శిక్ష విధించబడును. he may get punishment. ఆయనకి శిక్ష విధించబడును. This is Mark 16:16. ఈయన నోటుకొచ్చింది ఏదో ఈయన వాగేశాడు. ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ బిలీవర్ అలాంటి కూడా కోపం వస్తుంది అనమాట. ఈయన మాట్లాడిన మాటలు అలా ఉందన్నమాట. నిజంగా ఈయన మాట్లాడింది కదా అని మన కోపం తెచ్చుకోలేం కదా. నిజంగా ఈ మాట బైబిల్లో ఉందా లేదా అని నేను కూడా మన గూగుల్ తల్లిని అడిగి చెక్ చేసుకోవడం జరిగింది. బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. వారిని ఈ మాట నిజంగానే బైబిల్లో ఉందా? అయినా సరే సెకండ్ కన్ఫర్మేషన్ కింద మీలో ఎవరన్నా బైబిల్ని చదివితే వాళ్ళు నాకు చెప్పండి అనమాట. నేను చాలా మంచి పనులు చేశాను, పేదవారికి సహాయం చేశాను, అందరికీ అన్నదానం చేశాను, వస్త్రదానం చేశాను, నేను చాలా పుణ్యకార్యాలు చేశాను అనుకుని భ్రమలో నేను ఖచ్చితంగా స్వర్గానికి వెళతా అని నువ్వు అనుకుంటున్నావు. అది తప్పు అని నీవు గ్రహించాలి. ఇది ఎక్కడ దిక్కుమాల మాట అంకుల్ గారు. అన్నదానం వస్త్రదానం తీసేసి నమ్మకుండా చేస్తే వాళ్ళు కూడా నరకానికి పోతారా? నెత్తి మీద ఉన్న పెంకులు రాలుతాయి. ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఇదే బాడీ షేమింగ్ కాదు, ఇట్స్ ట్రూ అనమాట. ఇప్పుడు నేను మీకు సూపర్ హెయిర్ స్టైల్ ఉంది అని చెప్పాను అనుకోండి, చూసిన జనాలు అన్న ఏమంటారు? మీరు చెప్పిన ఈ మాట ఎంత ఇల్లాజికల్ గా ఉందో ఇక్కడే తెలిసిపోయింది. అంటే మీరు నమ్మారు కాబట్టి మిగతా వాళ్ళందరూ నమ్మాలా? మీరు ఎర్రి అయ్యారు కాబట్టి జనాలు కూడా యేసు ప్రభువును దేవుడిగా నమ్మి మారు మనసు పొంది బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఎవరన్నా ఇది ట్రూ నిజం మేము బిలీవ్ చేస్తున్నాం అంటే బైబిల్లో ఉందని కాదులే కానీ ఈ వాక్యం గురించి నాకు ఎవరైనా లాజికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వినాలని ఉంది. లేదు నన్ను నమ్మకపోతే నరకం లేచేస్తా, ఈయన నమ్మనోళ్ళు లేదా ఈయన నమ్మనోళ్ళు నరకానికి వెళ్ళిపోతారు అని ఏ పుస్తకాల్లో ఏ గ్రంథాల్లో ఉందో కూడా చక్కగా మనం కూర్చొని మాట్లాడుకుంటే తెలిసిపోతుంది కదా. ఇదేం పాస్టర్ గారు, మీరు నిజంగా పాస్టరేనా? లేకపోతే బైబిల్ చదవలేదా? లేకపోతే మీరు ఏ సైడ్ ఉన్నారు? కొన్ని విషయాలు చూస్తా ఉంటే నాకు అసలు కోపం రాదు, ఫుల్గా నవ్వు వస్తుంది అనమాట. మనం 2024లో ఉన్నాం కదా, 2018 అయినా 3000 అయినా అప్పటికి మనుషులు బ్రతుకుంటే ఇలాంటి బోర్డులు కూడా ఖచ్చితంగా బ్రతికే ఉంటాయి అని నా ప్రగాఢ నమ్మకం. ఇది నేను చూడలే. అంటే ఈ లెక్క ప్రకారం ఓనర్ గారి ఉద్దేశం మీకు మీరే బాగా పొద్దున భూమి మీద ఖాళీ లేక మార్చుకు పోయి అక్కడ నివసిస్తున్నాం అనుకోండి, అక్కడ కూడా ఇలాంటి బోర్డులు ఖచ్చితంగా దర్శనం ఎత్తాయి. సార్ బయట టూలెట్ బోర్డు చూసి వచ్చాం సార్. క్రిస్టియన్స్ ఓన్లీ అని రాశారు. అవునమ్మా, ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్. మనిషిని మతంతో కాకుండా మనిషిగా చూడొచ్చు కదా సార్. అర్రే మా బతుకులు ఇంతారా బాయ్, మా పాస్టర్ చెప్పిండు అన్యజనులతో అవసరం లేదని. విగ్రహారాధన చేయకూడదు అంటారు, ప్రసాదాలు తినకూడదు అంటారు. కానీ ఎక్కడ పడితే అక్కడ జీసస్ విగ్రహాలు, మేరీ మాత విగ్రహాలు ఉంటాయి. వీళ్ళ మాట మీద వీళ్ళే సరిగ్గా ఉంటారు, వీళ్ళు వచ్చి నీతులు చెప్తా ఉంటారు. బోసిటీకే గాళ్ళు. విగ్రహం వట్టిదే, ప్రసాదంలో ఏమి లేదు, కానీ వట్టిదైన విగ్రహం వెనకాల గట్టిగా అడు కూర్చున్నాడని చెప్పాడు ఎవడాడు. అది దాని జోలికి పోగాలి. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే జనాలు తిరగబడకుండా ఏం చేస్తారు, తిట్టకుండా ఏం చేస్తారు చెప్పు? ఏమన్నా అంటే నా బైబిల్లో ఉంది నేను చెప్తున్నా అని అంటావు. నువ్వు చెప్పే మాటలో ఎదుటి వాళ్ళని విమర్శిస్తూ వాళ్ళ యొక్క గ్రంథాలని వాళ్ళ యొక్క ఆచార సాంప్రదాయాలని విమర్శిస్తూ ఉంటే ఎవరు చేతులు ముడుచుకొని కూర్చొని ఊరుకుంటారు? కొడతారు, తిడతారు, ఏదన్నా చేస్తారు. ఎంతైనా నీ దేవుడి గురించి నువ్వు చెప్పుకొని నీ బైబిల్లో నువ్వు అదే చేస్తున్నావు కదా. సో అక్కడ తప్పు ఉంది కాబట్టి జనాలు తిరగబడుతున్నారు. అక్కడ తప్పు లేకపోతే నువ్వు ఎలాగో చెప్పకపోతే జనాలు తిరగబడరు. సో నువ్వు ఇలా మాట్లాడడం ఆపో, జనాలు తిట్టడం తిరగబడటం కూడా ఆపరు. నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. వట్టిదైన విగ్రహం వెనకాల గట్టిగా అడు కూర్చున్నాడని చెప్పాడు ఎవడాడు. అది దాని ఈ పాస్టర్ గాడి లెక్క ప్రకారం బైబిల్లో ఉన్న వాక్యం ప్రకారం విగ్రహాలు వెనకాల దయ్యాలు ఉంటాయి అని అంటున్నాడు కదా. మరి చాలా చర్చిల్లో విగ్రహాలు ఉన్నాయి, వాటి వెనకాల దయ్యాలు ఉంటాయి. మీరందరూ వాటిని పూజిస్తున్నారు అనమాట. ఈ లెక్క ప్రకారం ఆలోచిస్తే జీసస్ ఫస్ట్ నరకానికి పట్టుకెళ్ళేది మిమ్మల్ని. ప్రసాదాలు ఏమీ లేదని వీడే ఏడుస్తాడు, మళ్ళీ వాటిని తినకూడదని వీడే ఏడుస్తాడు. ఎరా ఏడుపు అంటే నీకు అంత ఇష్టం ఏంట్రా?
సరేరా, నువ్వు చెప్పేది బైబిల్లో ఉన్న వాక్యాలు. బైబిల్ ప్రకారం నేను ఒక కథ చెప్తాను నీకు. ఒక ఫ్యామిలీ ఉంది, ఒక అమ్మ నాన్న కూతురు అనమాట. వాళ్ళకి అనుకోని కారణాల వల్ల వాళ్ళకి అన్నం దొరకలేదు. 10 రోజుల నుంచి వాళ్ళు అసలు ఏమీ తినలేదు అనమాట. ఇంకొక 10 నిమిషాల్లో వాళ్ళు చనిపోతారు అనగా ఒక వ్యక్తి వచ్చి వాళ్ళకి ప్రసాదం ఇస్తారు. వాళ్ళు తినరా? ఎలాగో చచ్చిపోయిన తర్వాత పరలోకానికి కదా పోయేది, తీసేసి అక్కడ మాకు బియ్యని పొట్టలు ఎత్తారని తినకుండా చచ్చిపోతారా? నిజం చెప్పాలంటే మనం ఎంత చెప్పినా గానీ ఈ వాక్యాలని నమ్మేవాళ్ళు ఇంకా ఉంటారు. విగ్రహం కొట్టిదే, అది చేసింది మనిషే, అది చెక్కింది మనిషే, దాన్ని ప్రతిష్ఠించింది మనిషే. ఆ మనిషి ఒక యూత్ ఉన్నాడు, మా దేవుడు వస్తాడని. కానీ మనిషి ఊహించినట్టు దేవుడు రాడు. వీడు సొందులోంచి వచ్చి కూర్చుంటాడు. యారా, నీ కొద్దిగానే ఇంగిత జ్ఞానం ఉంది ఏంట్రా? ఓ, ఈ మాట బైబిల్లోనే లేదు కదా, అందుకని మీరు ఇలా తయారయ్యారు. విజయవాడ దగ్గర గుణదల మాత చర్చ్ ఉంటుంది అనమాట. అందరికీ తెలిసింది, ప్రతి చర్చిలో విగ్రహాలు ఉంటాయి. అలాగే జీసస్ విగ్రహాలు ఉంటాయి, మేరీ మాత విగ్రహాలు ఈ యొక్క చర్చిలో ఉంటాయి. కానీ స్పెషాలిటీ ఏంటంటే ఆ విగ్రహాలకి దండలేస్తారు, దీపారాధన చేస్తారు, ఆరతకర్పూరాలు ఎలిగిస్తారు, కాలినడకన నడుస్తారు. అన్నిటికీ మించి గుండు చేయించుకుంటారు. భక్తులు కూడా భారీగా వచ్చి ఇక్కడ తలనీలాలు సమర్పిస్తుంటారు. ఇదంతా తమ నమ్మకంలో భాగమేనని వారు చెబుతున్నారు. అసలు ఇది నా ప్లానే కాదు సార్. నా ప్లాన్ ప్రకారం ఇది లేదు సార్. నా ప్లానే వేరు సార్. చూడండి సార్. ఇలాంటివేవి బైబిల్లో లేవు కదా, ఇలా చేయడం తప్పు కదా అని అంటే కొబ్బరికాయలు కొట్టడం కానీ ఇవన్నీ కూడా మన సాంప్రదాయం. కాబట్టి ఆ సాంప్రదాయంలోనే మనకు నచ్చినటువంటి యేసుక్రీస్తు లోకరక్షకుడిగా యేసుక్రీస్తుని మనం ఆరాధిస్తూ ఈ లెక్క ప్రకారం జీసస్ ఎక్కడుంటే ఆ ప్రాంతం యొక్క ఆచార సాంప్రదాయాలు జీసస్ పాటించాలన్నమాట. ఫస్ట్ వీళ్ళు కన్వర్ట్ అయ్యారు, ఆ తర్వాత జీసస్ ని కన్వర్ట్ చేస్తున్నారు. ఈ లెక్క ప్రకారం వీళ్ళు జీసస్ కే కొత్త అవతారం ఇచ్చేస్తున్నారు. నాకు ఇప్పుడు మీ అందరి మీద డౌట్ వస్తుంది. మీరిద్దరు కలిసే చేశారా? ఈ చర్చికి వచ్చిన వాళ్ళని ఇలా మీరు ఎందుకు చేస్తున్నారు? ఇలాంటివన్నీ బైబిల్లో లేవు కదా అని వాళ్ళని అడిగితే వాళ్ళు ఇష్టం అండి, మనం ఇవ్వాలనుకుని ఇచ్చుకున్నాం, అంత ఇష్టం. నాలో నేనే అనుకున్నా వచ్చేసా. ఎవరు చెప్పింది కాదు, ఇది నేనే ఇద్దాం అనుకున్నా వచ్చినా ఇచ్చే ఆ తల్లికి. సూపర్ నాయనమ్మ, సూపర్ నాయనమ్మ, సూపర్. మీకు అనిపించింది మీరు చేసేసారు. సో బైబిల్లో ఉందంతా మీకు సంబంధం లేదు. ఆ తిరుపతి అప్పుడు ఎప్పుడు వెళ్ళిపోయా, మమ్మోళ్ళు ఉన్నప్పుడు వెళ్ళిపోయా. అప్పుడు 2 పిల్లలు, అప్పుడు పెళ్లి గాతలకు పోయా. అప్పుడు దించుకున్న తిరుమలగిరిలో చిన్న పిల్ల అప్పుడు దించారు. ఆయనమ్మ తిరుపతిలో తలనీలాలు ఎందుకు ఇస్తారు అనేది ఒక స్టోరీ ఉందన్నమాట. ఎక్కడ ఎందుకు ఇస్తారా అంటే జీసస్ ని కన్వర్ట్ చేసిన కదా అందుకే ఇస్తారు అనవా. అసలు ఇది నా ప్లానే కాదు సార్. నా ప్లాన్ ప్రకారం ఇది లేదు సార్. అసలు ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే వీళ్ళకి జీసస్ అంటే బైబిల్ అంటే లెక్క లేకుండా పోయింది అనమాట. ఆగండి, రేపొద్దున మీరు పరలోకం పోతారు కదా, అక్కడ ఉంటుంది మీకు. స్వర్గానికి సార్. బాప్టిజం తీసుకున్నాం కదా, తీసుకొని ఏం చేశారు? ఏజైకి సంబంధం లేని ఆచారాలు పాటించు. అదేంటి సార్, బాప్టిజం తీసుకుంటే స్వర్గం వస్తుంది కింద డప్పేసుకొని వచ్చాము ఇక్కడికి. అయినా కానీ బైబిల్లో చెప్పిందని మీరు చేసింది ఏంట్రా? ఒరే పెద్ద పాపి, నీళ్ళంటావు. ఇవన్నీ చూస్తా ఉంటే నాకు జాలేస్తుంది. ఎందుకంటే అదర్ కంట్రీలో పుట్టి జీసస్ ద ప్రయారిటీ జీసస్ అనమాట. జీసస్ ని నమ్మి జీసస్ ఒకడే గాడ్, ఆయన యొక్క బైబిల్ ప్రకారం బ్రతికే వాళ్ళు ఇవన్నీ చూశారనుకోండి, అరే నీ అబ్బా, మీరు చేసే ఇలాంటి వింతలు చూస్తూ ఉంటే మీరైతే ఫస్ట్ స్లోగన్స్ మార్చండి అనమాట. నమ్మినోళ్ళు స్వర్గానికి, నమ్మనోళ్ళు నరకానికి కాకుండా దేవుణ్ణి నమ్మి జీసస్ ని నమ్మి వేరే మతాల వాళ్ళు పాటించే ఆచారాలు కాపీ కొట్టారనుకోండి, నరకంలో వీళ్ళు ఇలా కాపీ కొట్టిన వాళ్ళు ముందు వరుసలో ఉంటారు అని చెప్పండి స్లోగన్లో. బాగుంటది. వీళ్ళకి కాస్త కనివి